వెలుగు పత్రికలో బ్యానర్ ఐటమ్గా ఇది ఒక ముచ్చట వేసే చూడరా. టార్గెట్ అట జూన్ 2 తారీఖు. జూన్ 2 తారీఖు ఏంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు మనందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి రేవంత్ అన్న శాయశక్తుల ప్రయత్నం చేస్తుంటే తప్పేం లేదు, చేయొచ్చు. మరి ఏందా ప్రయత్నం అంటే చూడు, రెండో విడతట స్కీముల రెడీ అవుతున్న అయిన సర్కారు. అంటే మొదటి విడత అయిపోయిందా? మొదటి విడతలో మీకు ఎన్ని గ్యారెంటీలు, 120 హామీలు వచ్చినాయా? వచ్చినాయట. ఈ వచ్చినాయి కొత్తవి మీకు తయారు చేస్తున్నట్టు మీరు చూసుకోవాలి. మీకు కావాలంటే జూన్ 2 తారీఖు నాడు మీకు ఇగో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డు ఇది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ నాకు తెలియదు చేస్తే మీరు అదృష్ట జాతకులే. మీరు 2 లక్షల కొత్త పెన్షన్లట. సెకండ్ ఫేజ్ ఇందిరమ్మిల్ అంట. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఇలా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది అంటనే. ఇగో ఇందిరమ్మిల్లు 4వ గ్యారంటీ. ఇల్లు లేవా మరి 5 లక్షల వరకు ఎట్లా వచ్చింది తెలుసా? చెప్తా. ఇప్పుడు మీరు అంటారే మహేష్ గారు లంగుడా అన్ని అబద్ధాలు చెప్తున్నాను, నా మీకు ఎగురుతారు. అందుకే నేను కూడా చెప్తా ఓపెన్గా. మండలంలో ఒక మండలం ఉంటే ఆ మండలంలో ఒక విలేజ్కి ఇచ్చారు. ఆ ఒక విలేజ్లో 20 ఇళ్ళు కానీ 30 ఇళ్ళు కానీ, లేదంటే 30 ఇళ్ళు వేసుకోరు. ఒక విలేజ్లో 30 ఇళ్ళు, అది కూడా ఒక మండలంలో. ఇది ఇందిరామ పథకం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది. ఇప్పుడు సెకండ్ పేజ్ అంటారు. ఇక మరి సెకండ్ పేజ్ అంటే నాకు తెలిసి మండలంలో ఇంకొక ఊరికి రెండో విలేజ్కి మళ్ళీ 30 ఇళ్ళు. ఒక మండలానికి ఎన్ని ఊర్లు ఉంటాయి? నాకు తెలిసి 18 నుంచి 25 ఉంటాయి. ఇక మరి 25 ఏళ్ళు మన అధికారం ఇద్దాం పట్టు రాదురే. ఈ రాష్ట్రం మొత్తం ఇందిరా మిల్లు అయిపోవాలంటే 25 ఏళ్ళు ఇవ్వాలి మన అధికారం. అట్లయితేనే ఇందిరా మిల్లు అయిపోతాయి మరి లెక్కన. సో కాంగ్రెస్ మనకంట చాలా 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 మంచి పనులు చేస్తుంట. చేయనిరా దయచేసి. అబ్బో ఇక కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అంటున్నా. ఇది ఒక్కటి యాడ్ చేస్తున్నట్టు. ఇది 9వ గ్యారెంటీ కింద పెట్టి రాదు. కరెక్ట్ అయిందా? ఇది 9వ గ్యారెంటీ. కట క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అట. క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అట. 6 గ్యారెంటీల్లో కొత్త అప్లికేషన్లకు గ్రీన్ సిగ్నేచర్ అట. ఈ అమ్మ అయ్యో, ఈ పేపర్ రాసేటోనికి సిగ్గున రాసేటోడు వాడు మనిషి గాడిద. వాడు ఒకవేళ గాడిద అయితే నాకు తెలియదు. వాడు మనిషి అయితే నేను అడుగుతున్న ప్రశ్న, 4 సార్లు అప్లికేషన్ ఇచ్చిర్రా? అరే లుచ్చ నా కొడుక, ఓడైతే వెలుగు అడుగుతున్న వారికి ఇదే కొత్తగా అప్లికేషన్లు 4 పేపర్లు ఇచ్చారు. మహాలక్ష్మి పథకం 20 అప్లికేషన్లు ఈ పాత గంగలు కలిసినట్టేనా? పాత అప్లికేషన్ గంగలు కలిసినట్టే కొత్త అప్లికేషన్ వెలుగబెడతాయి. ఎవరిని నమ్మించేందుకురా నాయన. ఇవి చూపించి నేను అలసిపోయినా. చూసి జనం అలసిపోయారు. బురదల పందుల కన్నా సిగ్గుసారి మీ సిగ్గురాదా నిజంగా? ఎందుకు ఈ రాతలు? పోనీ రైతులకు 2.5 సంవత్సరాల కింద రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 11,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టరు ఈ రాష్ట్ర రైతాంగానికి. 15 నుంచి 21 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టరు. మరి రెండవదో మూడవదో ఇంకేదో అంటారు కదా, పేరు పెడుతురు కదా, ఏదో పేరు టార్గెట్ జూన్ 2. ఆ టార్గెట్ జూన్ 2 రోజైనా మరి రైతులకు పైసలు ఇస్తారా? 2 లక్షలు. మా రైతులకు రైతు బంధు కింద 2 వేసినట్టు నాకు తెలిసి. మళ్ళీ రైతు బంధు గురించి చర్చేది. ఈ నెల 1 ఎకరం, మళ్ళీ నెల ఇంకో ఎకరం, మళ్ళీ 3 ఎకరాలు అవుతాయి అనుకుందాం. మిగిలిన రైతు బంధు పైసలు చెప్పురి. కావాలంటే రైతు బంధుకు అప్లికేషన్ కావాలంటే ఇస్తాం. రైతు బంధుకు అప్లికేషన్ పెట్టినట్టు బాగా జాబితా పెడుతున్నాయి. అయితే కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు చేస్తాడు. ఇంకా మీరు ఏం ఖరారు? రైతులకు మా ప్రజలకు ఉన్న ప్రధానమైన సమస్యలు చెప్తా. మేజర్గా రైతాంగానికి ఫస్ట్ మీరు చేయాల్సింది 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఇంకా చాలా మంది ఉన్నారు.
11,000 కోట్ల రూపాయలని ఈ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయరు ఫస్ట్ మేజర్గా. తర్వాత రైతు బంధు 7,500 రూపాయల చొప్పున వేసే ప్రయత్నం చేయరు. మొదలు అందరికీ వేయాలి, కొందరికి వేసి డ్రామాలు చేసి బంద్ చేసి ఈ లంగ కథలు వద్దు. నిజంగా మీరు వేసి ఉంటే అందరికీ. ఇక మా మహిళలకు నేను మేజర్గా అడుగుతున్నాయి 25,000 రూపాయలు ప్రతి మహిళకు ప్రతి ఆడబిడ్డకు 28 నెలలు బాకీ ఉన్నారు. 28, 29, 30 నెలలు కావచ్చు. ఆ పైసలు మొదలు ఇది, ఆ పైసలు మొదలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ చేయండి. మీరు ఒకవేళ జూన్ 2 టార్గెట్ అయితే చెప్తున్నాం, ఏం చేస్తారా, నన్ను కోసుకో తింటారా, చంపుతారా, ఏం చేస్తారా, ఈ లంగ కథలు కాదు. నిజంగా రైతులపైన ప్రజలపైన మహిళలపైన ప్రేమ ఉంటే వాళ్ళ సొమ్ము వాళ్ళకిచ్చి వాళ్ళకి న్యాయం చేయండి. లేకపోతే లంగలు మీ దొంగలు మాకేం చేత కానీ ఒప్పుకోరు. ఎట్లా రెండో లేదో ఒకటి. ఇక మరి పెళ్ళిళ్ళు చేసుకుంటారు పాపం, కళ్యాణాలు వచ్చి తులం అంటే ఇప్పుడు ఈ ట్యాప్ ఇస్తారా, ఈ ట్యాప్ ఇస్తారా, మునగాలే నేను ఒప్పుకుంటా, ఇస్తేనే, ఇవ్వకపోతే నాకు సంబంధం లేదు. సో ఈ 4-5 చేయరు, ఇక ఇది ఒక్కటి చేయరు. మళ్ళీ మా ముసలోళ్ళు పాపం కేసీఆర్కు ధర్మాత్తుడు. కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క 2,000 ఇచ్చారు, 200 2,000 చేశారు. ఇక ముసలోడు దొరికితే ఎవడన్నా 80 ఏళ్ళు దాటిన వాళ్ళు పోలింగ్ సెంటర్కి రాకపోయి ఇంటికి పోయి ఓటు వేయించుకోడు. గట ఇంటికి పోయి ఓటు వేపిస్తూ మనవడో మనవరాలు ఉండి కాంగ్రెస్కో బీజేపీకి ఏమంటారుగా, నా మనవడు లంగ, నా మనవరాలు దొంగ, నేను ఎవ్వరికి ఓటేను, నా ఓటు అంటారు కారు పార్టీకి ఎత్తనా, కేసీఆర్ పార్టీకి ఎత్తా, కేసీఆర్కే ఓటేస్తాని ముసలాయన ముసలవ్వ అనేది నేనే చూసిన, నా కళ్ళతో చూసిన. ముసలోడు నాకు అనిపించి తాత జర చెయ్యిపాటికి ఏరా కూడా అంటే వాళ్ళ లంగా వానికి ఎందుకు వేస్తారు, నేను ఏదేమైనా నేను కేసీఆర్ పార్టీకే ఓటేస్తాను. అట్లా బ్రహ్మాండంగా 2,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ చదువుకున్నాను ముసలోళ్ళకి, పెద్ద కొడుకు లెక్క. ఈయన ముందు సంఘాల పెద్ద మనవని నేను ఆ 2,000 ఇస్తాను, ఆయన మొగనికే ఇస్తాను, నేను మొగనికి పిల్లలకి ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా అని చెప్పిండు. ఓయ్ అమ్మ ముసలోడు 2,000 ఇస్తాడు, 4 వస్తాయని మురిసిరు పాప వాళ్ళు. మరి 4 వాళ్ళకి ఆలయాలకు అప్పచెప్పారు. అదే సో ఇది జూన్ 2 టార్గెట్కి 5 పెట్టుకోవా, ఈ 5 రీచ్ అయితే నువ్వు మనగానే పోయిగా. జూన్ 2 అంటే టార్గెట్ మీతోని ఊదు కాదు పీది లేవదా, ఇది లోకమే అంటుంది, జనం అంటారు, నేను కూడా అంటున్నాను. నేను చూస్తున్నా కదా ప్రస్తుతానికి మీ ప్రభుత్వం ఎట్లుందనేది.